మన జిన్న మన హీరో విష్ణు మంచు గారు మాట్లాడతారు. రండి రండిరా. విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఇంత ప్రేమతో వచ్చారు. ఐ లవ్ యూ ఆల్. ఇంత ప్రేమతో వచ్చారు. ఐ లవ్ యూ ఆల్. రైట్, అందరి మనసులో ఒక ప్రశ్న ఉంది. అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మోహన్ బాబు గారు ఉంటే వేదిక మీద మీరు ఎందుకు మాట్లాడలేరు అన్న ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు ఈ టాపిక్ అవసరం అంటావా? అది అది మా పక్కనున్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన ముందుంటే సౌండ్ ఎక్కువ రాదని. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? ఆయన అందుకే పక్కగా చైర్ వేసుకొని కూర్చున్నారు, ఆయన ముందుకి రాకుండా. ఆయన అందుకే పక్కగా చైర్ వేసుకొని కూర్చున్నారు, ఆయన ముందుకి రాకుండా. ఇది మళ్ళీ అన్న కొడతా. అండ్ మోహన్ బాబు గారిలో మీకు బాగా నచ్చిన విషయం ఏమిటి? ఆయన నుంచి డెఫినెట్ గా ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా ఒకటైతే. ప్రతిదీ మా నాన్న దగ్గర నుంచి నాకు ప్రతిదీ ఇన్స్పిరేషన్. వేసేసాడు, బాగా వేసేసాడు. ఓ ఓకే. మరి ఇంగ్లీష్ సినిమాలో హీరోలాగా ఈ నా కొడుకు ఫేస్ లో ఫీలింగ్స్ అర్థమేసావు. ఇదో కర్మ. అక్కడ ఆయన కోపం తప్ప మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మీకు కోపం వస్తుందా మోహన్ బాబు గారు? అదే కదా, అలా ఎలా అసలు? ఓకే. నువ్వు ఎక్కడ దొరికావురా రంగు మొగుళ్ళగా? ఉన్నారు మీ మదర్, ఆవిడ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ ఎందుకండి? మా అమ్మ దగ్గర నుంచి. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎలా చేయాలో మా అమ్మని చూసి నేర్చుకోవచ్చు. అండ్ ఆ పక్కనే బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తున్నారు చాలా అందంగా. మిమ్మల్ని పడేశారు. అంకులేరి ఏమో నాకేం తెలుసు ఎటుపోయాడు. చూపులతో మనుషుల్ని ఎలాగ బెదిరించి కంట్రోల్ చేయాలో ఆవిడ దగ్గర నేర్చుకోవచ్చు. మళ్ళా యాడున్నాయి? బర్రెలు పడిపోయి ఉంటాయి అక్క. అంటే ఒక్క చూపు చాలంటారా అక్కడ నుంచి? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? కానీ మొత్తం కళ్ళు సైకిల్తో మొత్తం అంతా కంట్రోల్ చేస్తుంది. ఏంటో అనుకున్నానయ్యా, వేరే లెవెల్ అన్నయ్యా నువ్వు. మా ప్రెసిడెంట్ని ఆ కంటి చూపుతోనే మీరు ఇలా కంట్రోల్ చేస్తూ ఉన్నారా? ఎవడు భావరక్షణ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా?